హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది అని చెప్తూ ఒక ఫుల్ వీడియో చేశాను. ఇప్పటికీ చూడకపోతే ఆ వీడియో చూడండి, ఐ కార్డ్స్ లో ఇస్తాను పైన, లేదా నా ఛానల్ ఓపెన్ చేస్తే ఆ వీడియో కనిపిస్తుంది. ఈ ట్రైలర్ ని మళ్ళీ 4-5 సార్లు చూశాను. అది కూడా స్లో మోషన్ లో చూస్తే నాకు ఒక దిమ్మ తిరిగిపోయే డీటెయిల్ అయితే కనిపించింది. దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఈ ట్రైలర్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి, స్టోరీ ఎలా ఉండబోతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ అయితే చెప్తారనమాట. ఏనుగు 100 ముద్దలు తింటది, ఆ ఏనుగు 99 ముద్దలు తిని ఒక్క ముద్ద వదిలేస్తే ఆ ఏనుగుకి ఎట్లాంటి నష్టం ఉండదు, కానీ ఆ ఒక్క ముద్ద లక్షలాది చీమలకి ఆహారం అని చెప్తారు కదా. ఆ వాయిస్ వస్తున్నప్పుడు వెనక విజువల్స్ చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఇంట్లో ఒక రిచ్ మ్యాన్ ఉంటాడు. ఆ రిచ్ మ్యాన్ చుట్టూ డబ్బులు అయితే చాలా కుప్పలు కుప్పలుగా ఉంటాయి. అవన్నీ తరిగిపోతా ఉంటాయి. అండ్ దానికి సీక్వెన్స్ గా ఇంకో షాట్ అయితే ఉంటది, ఒక కంటైనర్ లో డబ్బులు పెట్టి ఉంటాయి. అండ్ దానికి సీక్వెన్స్ గా ఇంకో షాట్ ఉంటది, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తారనమాట, ఈ డబ్బు మాకు ఎందుకు అన్నట్లు. రామ్ చరణ్ గారు ఏనుగు గురించి చెప్పింది కూడా అదే. పెద్ద పెద్ద రిచ్ మ్యాన్స్ అంటే ఇల్లీగల్ గా సంపాదించిన వాటిలోంచి మీరు మొత్తం ఇవ్వద్దు, అందులో కొంత పర్సెంట్ ఇవ్వండి, అంటే ఒక్క ముద్ద ఇవ్వండి, దాంతో పేదల కడుపు నింపొచ్చు లేదా పేదరికం లేకుండా చేయొచ్చు అని చెప్తారు. రామ్ చరణ్ గారు ఈ మాట ఎప్పుడు చెప్తారంటే కలెక్టర్ అయిన తర్వాత చెప్తారు, ఎందుకంటే ఆయన గడ్డం కానీ అదేం ఉండదు అప్పుడు. ఈ ట్రైలర్ లో ఇంకో సీన్ అయితే ఉంటది. గీతాంజలి గారు ఆ ఫాదర్ క్యారెక్టర్ ఉంటది కదా, రామ్ చరణ్ గారు ఫాదర్ క్యారెక్టర్, ఆయనకు చెప్తా ఉంటది అనమాట, ఒప్పుకో మావా 4 మంచి పనులు జరుగుతాయి ఒప్పుకో అని చెప్తుంది. ఆ ఒప్పుకో అనేది దేనికంటదంటే రామ్ చరణ్ గారు అంటే ఫాదర్ క్యారెక్టర్ లో ఉన్న రామ్ చరణ్ గారు ఆ ఊరికి ఆ ప్రాంతానికి పెద్దరికం. ఆయన ఒక స్కూల్ పంతులు కావచ్చు, లేకపోతే ఒక మంచి వ్యక్తి కావచ్చు, జనాలకు సహాయం చేసే వాళ్ళు కావచ్చు, అక్కడున్న ప్రజలకి గైడెన్స్ ఇస్తూ మంచి దారిలో తీసుకెళ్లడం, వాళ్ళకు ఒక పెద్ద దిక్కులాగా ఉండటం చేస్తా ఉంటాడు. సో అక్కడ ప్రజలంతా ఏమనుకుంటారంటే నాయకులంతా ఎలక్షన్స్ అప్పుడు వచ్చేసి డబ్బులు క్వార్టర్ ఇచ్చేసి ఓట్లు వేసిన తర్వాత పట్టించుకోరు, కానీ నీలాంటి వాళ్ళు ఉంటే మా బతుకులు మారుతాయి, మా ప్రాంతాలు మారుతాయి అని చెప్పేసి అక్కడున్న ప్రజలు రామ్ చరణ్ గారిని లీడర్ చేద్దాం అనుకుంటారు. కానీ రామ్ చరణ్ గారు అయితే ఒప్పుకోరు అనమాట. అందుకోసం అక్కడున్న ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ వైఫ్, రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ గీతాంజలి గారు కూడా ఒప్పుకో అయ్యా, ఒప్పుకుంటే 4 మంచి పనులు జరుగుతాయి కదా అని ఒప్పుకో అంటారు. ఆ తర్వాత ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే ఆ ఎలక్షన్స్ పోటీ చేస్తా అని, మీకు లీడర్ గా అంటా అని ఒప్పుకుంటారు. ఒప్పుకొని గెలుస్తారు కూడా. గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ఫ్యాక్టరీలకి పర్మిషన్లు అయితే రామ్ చరణ్ గారు ఒప్పుకోరు. దాంతో పాటుగా ఆల్రెడీ ఆ ప్రాంతం చుట్టూ కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి, దానివల్ల పొల్యూషన్ అయితే వస్తూ ఉంటది, దానివల్ల జనాలకు ఇబ్బంది ఉంటుంది. వాటిని కూడా నిర్మూలిద్దామని చెప్పేసి రామ్ చరణ్ గారు అయితే, అంటే ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ అయితే పోరాడుతూ ఉంటారనమాట. ఈ ట్రైలర్ లో ఫాదర్ రామ్ చరణ్ చూపించినప్పుడు మనకు కొన్ని సీన్లు అయితే ఏంటంటే ఒక 2-3 సీన్లు అయితే ఉన్నాయి. ఎట్లా అంటే ఒక సీన్ లోనేమో రామ్ చరణ్ గారు కోపంగా బయటకు వెళ్తా ఉంటారు ఒక ఆఫీస్ లో నుంచి, అంటే ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారు కోపంగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్తా ఉంటారు. ఆ సరౌండింగ్స్ లో అన్ని కింద పడిపోయి ఉంటాయి, జెండాలు కానీ అక్కడ టేబుల్ మీద ఉన్న పేపర్లు ఇవన్నీ కింద పడిపోయి ఉంటాయి. రెండో సీన్ ఇంకోటి ఉంటుంది, వెనక 3 ఆఫీసర్స్ అయితే ఉంటారు. రామ్ చరణ్ గారు గట్టిగా వాళ్ళకి ఏదో వార్నింగ్ ఇచ్చి, నేను ఈ పనికి ఒప్పుకోను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లయితే కోపంగా వెళ్ళిపోతున్నట్లు ఇట్లా అయితే చూపిస్తారు. అంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటంటే చాలా మొండిగా, ఎట్లాంటి అవినీతి కూడా యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే ఆయన పొజిషన్ అట్లాంటిది. ఎలక్షన్స్ లో గెలిచి ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు కదా, ఒక లీడర్ పొజిషన్ లో, అట్లాంటి వాటికి అసలు ఒప్పుకోడు జనాల కోసం. మరి ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు, ఇట్లాంటి అవినీతిని అరికడుతున్నప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ, ఆ ఫ్యాక్టరీలు కట్టించే వాళ్ళు కానీ, దాని మీద ఆధారపడి ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ, పొలిటీషియన్స్ కానీ ఒప్పుకోరనమాట. సో రామ్ చరణ్ గారిని అంటే ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ గారిని చంపే ప్రయత్నమే చేస్తారు, చంపేస్తారు కూడా. చివరికి ఆ తప్పు మొత్తం రామ్ చరణ్ గారి మీదే వేస్తారు. సో దాంతో గీతాంజలి గారు అయితే పారిపోతారు. ఆ పారిపోయే సీన్ అయితే ఒకటి ఉంది, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గీతాంజలి గారు అయితే ఎల్లో శారీలో ఉంటారు. ఎల్లో శారీలో ఉండి చెయ్యి అడ్డం పెట్టుకొని కడుపు మీద చేసుకొని పారిపోతా ఉంటారు. అక్కడ ఎమోషన్ ఏంటంటే కడుపులో బెడ్ అయితే ఉంది, కానీ ఆమె సౌండ్ ఎవరికి వినిపించకూడదు అని చెప్పేసి నోటికి చేయి అడ్డం పెట్టుకొని కడుపు మీద బిడ్డ మీద చేసుకొని వెళ్తా ఉంటది. ఇంకో షాట్ లో గీతాంజలి గారు అదే శారీలో ఉంటారు, కాకపోతే పక్కన ఇంకో బిడ్డ అయితే ఉంటది. ఆ బిడ్డ ఎవరు? అప్పటికే ఆ బిడ్డకి కొంత వయసు అయితే ఉంటది. నాకేమనిపిస్తుందంటే రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో ఒక తమ్ముడు క్యారెక్టర్ కానీ, ఒక చెల్లి క్యారెక్టర్ అయినా ఉండుంటది. ఈ ట్రైలర్ లో కానీ, టీజర్ లో కానీ, వచ్చిన గ్లిమ్స్ లో కానీ ఎక్కడ ఒక చెల్లి క్యారెక్టర్ అయితే కనిపించలేదు. కానీ రామ్ చరణ్ గారు మాత్రం చాలా లుక్స్ లో అయితే కనిపించారు. ఒక కాలేజ్ స్టూడెంట్ గా, లింగి కట్టుకొని, పోలీస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా, పెళ్లి డ్రెస్ లో కొన్ని గెటప్స్ లో అయితే కనిపించారు. నేనేమనుకుంటున్నా అంటే రామ్ చరణ్ అయితే 2 ఉంటారు, అంటే ఫాదర్ క్యారెక్టర్ కాకుండా ఇంకొక 2. ఆ లెక్క ప్రకారం 3 రామ్ చరణ్లు అయితే కనిపిస్తారు మనకి ఈ సినిమాలో. గీతాంజలి గారి మోటివ్ అంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళ వైఫ్ మోటివ్ ఏముంటదంటే మీ నాన్నగారిని అంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ని పొలిటికల్ గా చంపేశారు, అంటే ఇక్కడ పొలిటికల్ గా ఉన్న అవినీతిని అరికట్టాలన్నా,
సొసైటీని బాగుపరచాలన్నా నువ్వు ఒక పొలిటికల్ లీడర్ అయితే 5 సంవత్సరాలు మాత్రమే కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎంత మంచి పని చేద్దాం అనుకున్నా కానీ నిన్ను ఆ పదవిలోంచి తీసేస్తారు, వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అందుకోసం నువ్వేం చేస్తావంటే ఆ పొలిటికల్ లీడర్ పైన, అంటే ఈ పొలిటికల్ లీడర్స్ అందరిని శాసించే ప్లేస్ పైన ఉండాలి, లేదా ఈ పొలిటీషియన్స్ ఆడిచ్చే తోలుబొమ్మలు ఉంటాయి కదా, ఆ తోలుబొమ్మల్లో నువ్వు ఒక రాయి అయి ఉండాలి. ఆ రాయిని ఎట్లాంటి పొలిటీషియన్ వచ్చి, ఎంత పవర్ఫుల్ పొలిటీషియన్ వచ్చి వాడినా కానీ ఆ రాయి అనేది మాత్రం ఆడదనమాట. అట్లాంటి ప్లేస్లో ఉండాలంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసరో లేదా ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండాలి అని చెప్పేసి గీతాంజలి గారు అయితే ఇద్దరు రామ్ చరణ్ని, ఒకళ్ళనేమో ఐఏఎస్ ఆఫీసర్ని చేసిద్ది, ఇంకొకళ్ళనేమో ఐపీఎస్ ఆఫీసర్ని చేసిద్ది. మీరు అనొచ్చు ఇప్పుడు ముగ్గురు ఎందుకు ఉంటారు, ఇద్దరే గణం అని చెప్పేసి, మేము ఎట్లా నమ్మాలి ముగ్గురు అని చెప్పేసి మీరు అడగొచ్చు. దానికి నా దగ్గర ఇంకొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఉంది కదా గీతాంజలి గారు కాకుండా యంగర్ వర్షన్ రామ్ చరణ్ క్యారెక్టర్కి పార్ట్నర్ ఒక హీరోయిన్ ఉంది కదా, ఆమె పేరు కైరా అద్వానీ ఏదో ఉంది. ఆమె పెళ్లి జరుగుతున్నప్పుడు సడన్ గా లేచి చూస్తుంది, అంటే ఏదో సిచ్యువేషన్ అక్కడ జరిగింది, అంటే బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది, కంగారుగా లేచి చూస్తుంది పెళ్లి టైంలో. రామ్ చరణ్ గారిని పెళ్లి డ్రెస్ లో ఉన్నప్పుడే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఒక వ్యాన్ కట్టేసి తీసుకెళ్తా ఉంటారు. ఆ తీసుకెళ్లే ప్రాసెస్ లో రామ్ చరణ్ గారి మీద అటాక్ చేస్తారు, కొట్టడమో లేకపోతే చంపడానికి అటాక్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి అక్కడ అరెస్ట్ చేయాలనుకుంది ఐపీఎస్ ఆఫీసర్ని కాదు, ఐఏఎస్ ఆఫీసర్ని, లేదా ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయబోయి ఐపీఎస్ ఆఫీసర్ని ఒకళ్ళకి బదులుగా ఇంకొకరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే ఇద్దరు రామ్ చరణ్లు ఒకేలాగా ఉన్నట్లు సినిమాలో వాళ్ళకి తెలియదా అంటే నాకు తెలిసి తెలియకుండానే ఉండొచ్చు. ఎందుకంటే గీతాంజలి గారు కడుపులో బిడ్డను పట్టుకొని పారిపోతా ఉంటది, కానీ దానికంటే ముందు సీన్ లో గీతాంజలి గారి పక్కన ఒక బిడ్డ అయితే ఉన్నాడు కదా తన కొడుకులాగా, ఆ బిడ్డ అయితే ఆ పారిపోయేటప్పుడు ఉండడు. ఇద్దరు రామ్ చరణ్లు డిఫరెంట్ ఏరియాస్ లో వేరే కుటుంబాలతో ఉండొచ్చు. మనకి ఇప్పుడు దాకా వచ్చిన టీజర్స్ లో కానీ ట్రైలర్ లో కానీ ఒక మాట అయితే హైలైట్ అనమాట. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేయబోతున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, వాడి ప్లాన్ ఏంటిది అనేసి చాలా క్వశ్చన్ మార్క్ గా చాలా మంది అయితే అడుగుతారు. దాని అన్నిటికీ రామ్ చరణ్ ఒకే సమాధానం ఇస్తాడు, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరూ కలిసి జనాలు కానీ పొలిటీషియన్స్ కానీ ఈవెన్ మనం కూడా సినిమా చూసే మనం కూడా గుర్తుపట్టకుండా, అర్థం కాకుండా ఏదో అన్ప్రెడిక్టబుల్ గా ప్లాన్ చేశారు. నేనైతే ఇట్లాంటి డీటెయిల్స్ అయితే అబ్జర్వ్ చేశాను. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇట్లాంటి కమర్షియల్ సినిమాలో ఇదే నెక్స్ట్ లెవెల్ మూవీ. అంటే చాలా రిచ్ లుక్ ఉంది, గ్రాండియర్ లుక్ ఉంది, రిచ్ క్యాస్ట్ ఉంది, మంచి బీజిఎం ఉంది, పెద్ద విజువల్స్ ఉన్నాయి, కలర్ గ్రేడింగ్ బాగుంది. ముఖ్యంగా నాకు చాలా రియలిస్టిక్ గా అనిపించింది. ఎక్కడంటే ఇంతకు ముందు వచ్చిన పొలిటికల్ సినిమాస్ లో పొలిటీషియన్స్ ఎలా చూపిస్తారంటే సోలోగా చూపిస్తారు, లేదా ఆ పొలిటికల్ లీడర్ పక్కన ఒక పిఏ ఉన్నట్టు, లేదా పక్కన ఇంకొంతమంది పొలిటీషియన్స్ ఉన్నట్టు, ఒక రూమ్ లో పేపర్ల మీద సైన్లు పెట్టుకుంటూ ఆ పేపర్లను తిరగేసే వాళ్ళు, ఇట్లానే చూపిస్తారు పొలిటీషియన్స్ ని. కానీ శంకర్ గారు మాత్రం ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు పొలిటికల్ లుక్స్ ని. అంటే క్రౌడీగా, మన రియల్ లైఫ్ లో పొలిటీషియన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడ కనిపించినా కానీ క్రౌడీగా ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఒక మీటింగ్ కి, ఒక సమావేశానికి, ఒక ఆఫీస్కి వచ్చినా కానీ అక్కడ చాలా క్రౌడీగా ఉంటుంది. శంకర్ గారు కూడా ఆ రియలిస్టిక్ వైబ్ని నాకైతే కలిగించారు. మరి ఈ డీటెయిల్స్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటే వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.